ఓం 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 విశ్రాంతిగా కూర్చోండి. మనసు ఏకాగ్రంగా పెట్టుకోవాలి. సన్యాసం అంటే ఏమిటి? సన్యాసం త్యాగం అన్న ఒకటే, రెండు పదాలు కావు, రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. దీన్ని చూస్తున్నాము. 4-5 శ్లోకాలను మరి కొంచెం చూడవలసి ఉంది ఈరోజు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా, త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. ఓ సాధకుడా, మానవులలో శ్రేష్ఠుడవయ్యావు, ఇంత దూరం వచ్చావు, గీతని 18వ అధ్యాయం వరకు చదువుతున్నావు. ఈ సందర్భంలో నీకు త్యాగం అంటే ఏమిటో మే నిశ్చయం శృణు, అటెంటివ్గా నా నిశ్చయాన్ని, నా డెసిషన్ని నువ్వు విను. ఎందుకు డెసిషన్ అన్నారు? ముందు రకరకాలుగా చెప్పారు. ఒక తెగవారు అన్నారు కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం అన్నారు. కామ్యకర్మలను వదిలితే చాలు, నిష్కాన్ని మిగతా కర్మలను చేసుకో, అదే త్యాగము అన్నారు. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం, ఫలత్యాగం చేస్తే చాలు, ఏ కర్మలైనా చేసుకోవచ్చు అని ఇంకొకరు అన్నారు. ఇంకొకరు అన్నారు అసలు కర్మలే చేయకూడదు, కర్మల దోషము, త్యాజ్యం దోషవత్ అని కొంతమంది మనీషిన అన్నారు. ఇంకొందరు అన్నారు యజ్ఞము దానము తపస్సు అనేవి మానడానికి వీల్లేదు, ఆ మూడు చేసే తీరాలి. ఆఫ్టర్ దీస్ 4 types ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ భగవాన్ ఈజ్ కన్క్లూడింగ్, దిస్ ఇస్ మై డెసిషన్, యూ లిసన్, మే నిశ్చయం శృణు. అబౌట్ వాట్? అబౌట్ త్యాగ. త్యాగ మీన్స్ వాట్? ఆల్సో సన్యాస. దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ సన్యాస అండ్ త్యాగ. దే ఆర్ వన్ అండ్ ద సేమ్, etymologically as well as conceptually also. Okay. Next instruction. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. అయ్యా, యజ్ఞకర్మ, దానకర్మ, తపఃకర్మ అనేటటువంటి ఉన్నాయి. వీటిని వదిలే పరిస్థితి లేదు, బట్ కంటిన్యూ చేయాలి. ఎవరికి ఇన్స్ట్రక్షను? ఎవరైతే పూర్తిగా ఈ ప్రపంచం నుండి విడివిడి మానసికంగా ప్రపంచంలో ఉంటున్నే ఫిజికల్గా mentally detached from the world and the Dehabhava, they are already in the Jnana Nishta. This discussion in this chapter does not pertain to them. This is not related to them. For whom it is related? For people like us who have not yet totally detached from the world and we have not yet attained the Jnana Nishta or Paripakvata. For them only this chapter is addressed. So it's very pertinent to all of us, isn't it? So, yajna, dana, tapah, karma. Yajna karma, dana karma, tapah karma, natyajyam. Vadala because the karyam eva tat. Karyam eva tat, karaneyam eva tat cheyavalasi unnadi. Enduku? యజ్ఞ దాన తపశ్చైవ పవనాని మనీషిణం. ఈ మూడు కూడా మనిషిని చిత్తశుద్ధి పొందిస్తాయి. మరి చిత్తశుద్ధి పొందిస్తాయి అంటే ఏమిటి? దే విల్ ప్రిపేర్ యూ ఫర్ ద జ్ఞాన. బికాజ్ వీఆర్ నాట్ టోటలీ డిటాచ్డ్ ఫ్రమ్ ద వరల్డ్, we require to preparation to get that particular state. That preparation will be provided by these things. That means all the discussion is for those people, for such of us who are here. ఎవరికైతే ఇక్కడ ఉన్నామో మన సాధకులందరూ కూడా, ఎవరికైతే ఇంకా జ్ఞానానికి అర్హత రాలేదో, జ్ఞానంలో ప్రవేశించడానికి కావలసిన పరిపక్వత రాలేదో, అటువంటి వారిని ఉద్దేశించి యజ్ఞదాన తపకర్మలు
చేయండి, చేసి తీరాలి. ఎందుకు? నీకు ఇంకా చిత్తశుద్ధి కలగాలి. ఎందుకు? నేను పవనాన్ని మనిషిన. ఇది బ్యాక్డ్రాప్ అండర్స్టాండింగ్. నో లెట్ us see. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ. సో కృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి ఈ బోధన కొంచెం లోతుగా చూడడానికి ముందుగా శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. శాస్త్రం ఏం చెప్పింది? సన్యాసము. సన్యాసం ఎటువంటిది? వివిధిష సన్యాసము, విద్వత్ సన్యాసం. వివిధిష సన్యాసము అంటే కాషాయ వస్త్రాలు ధరించి సన్యాస ఆశ్రమాన్ని తీసుకుని ఒక 20 ఏళ్ళనో 30 ఏళ్ళప్పుడు 40 ఏళ్ళప్పుడు జీవితాన్ని పూర్తిగా ఈ లౌకిక జీవితాన్ని విడనాడి ఆశ్రమ జీవితాన్ని తీసుకొని అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం నడుస్తూ వేదాంతాన్నే శ్రవణ మనన నిధిధ్యాసలు చేసుకుంటూ నేర్చుకున్నటువంటి దానిని ఇతరులకు బోధిస్తూ ఉండడము వివిధిష సన్యాసము, లేక కాషాయ వస్త్ర సన్యాసము, బాహ్య ఆంతర సన్యాసము. రెండు కలిపి ఉన్నది. ఆంతర సన్యాసం అందరికీ ఉండాలి, వాళ్ళకి ఉండాలి, వీళ్ళకి ఉండాలి. ఇంకో రెండవ తగారంటే ఏమిటి? వీళ్ళు చక్కగా చిత్తశుద్ధిని పొంది చేయవలసినటువంటి యజ్ఞదాన తపకర్మలన్నీ చేసి, అంటే ప్రపంచానికి కావలసిన విధంగా తన శరీరం ఎలా ఉపయోగమవుతుందో అలా పనిచేసి నిష్కామ కర్మతో జీవించి ఈశ్వరుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఇక మీదట నేను జ్ఞానానికి వినియోగిస్తాను. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఇన్ దిస్ లౌకిక లైఫ్ ఆర్ ద గృహస్థ లైఫ్ అండ్ ద వానప్రస్థ లైఫ్. And let me be a recluse internally and live like a mendicant at home. సన్యాసిలాగా ఉంటూనే ఇంట్లో సన్యాసిలా జీవించడం. ఇటువంటి సన్యాసాన్ని ముఖ్య సన్యాసము, ఆంతర సన్యాసము, విద్వత్ సన్యాసము అంటారని చూశాం. సో అటువంటి సన్యాసాన్ని ఇద్దరు విదిష విద్వత్ సన్యాసాన్ని పొందినటువంటి వాళ్లకు ఇక ఈ కర్మలతో పని లేదు. అప్పుడు ఆ కర్మలు చేయాలా వద్దా? యజ్ఞం చేయాలా, దానం చేయాలా, తపస్సు చేయాలా, సంధ్యావందనం చేయాలా, నిత్యనైమిత్య కర్మలు చేయాలా, పూజలు చేయాలా, కోవిలికి వెళ్ళాలా? ఇవేవి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ పండిన పండు. ఎప్పుడప్పుడు ఇవన్నీ వాళ్ళకి రాలిపోయినటువంటి స్థితి. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఎవరికి? అర్జునుడితో మాట్లాడుతున్నారు. అర్జునుడి గారు ఎక్కడున్నారు? పూర్తిగా చిత్తశుద్ధిని కలిగి ఉన్నాడా? జ్ఞానానికి యోగ్యత సంపాదించుకున్నాడా? ఇంకా లేదు. కాబట్టి ఆయనకు కర్మను బోధించవలసి ఉంది. ఆ కర్మను ఎలా బోధించారు? నిష్కామమైనటువంటి కర్మ చేయవయ్యా, నీ తాలూకా స్వధర్మం ఏముందో ఆ ధర్మాన్ని ముందు నిర్వర్తించు. యజ్ఞదాన తపకర్మలు నువ్వు వదలకు, గట్టిగా పట్టుకో, చిత్తశుద్ధిని పొందిన తర్వాత నీకు ఎట్ ఎ లేటర్ డేట్ ఇది హియర్ ఆర్ హియర్ ఆఫ్టర్ ది నెక్స్ట్ జన్మలోనూ నీకు జ్ఞాన యోగ్యత కలుగుతుంది. జ్ఞానయోగ్యత ప్రాప్తి కోసం నీవు చక్కగా ఈ కర్మలను ఆచరించు. స్వధర్మాన్ని ఆచరించు, యజ్ఞదాన తపకర్మలను ఆచరించు, నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించు, నిషిద్ధ కర్మలను చేయకు, కామ్యకర్మలను చేయకు, ప్రాయశ్చిత్త కర్మలు నీకు అక్కర్లేదు అంటూ అర్జునుడు కోసం, అర్జునుడు లాంటి మనలాంటి లౌకిక జీవితంతో పెనవేసుకొని ఉన్న వాళ్ళ కోసం చెప్పినటువంటి భాగము. ఈ క్లారిటీ ఉండాలి. నన్ను అన్ని కర్మలు తిరిగిమన్నారండి, ఏ కర్మ చేయక్కర్లేదండి అని చెప్పి నేను సన్యాసిలా బతుకుతానండి జీవితం. ఆర్ యూ రెడీ? మెంటలీ హ్యావ్ యూ అసెండెడ్ టు దట్ స్టేట్? ఆ పరిపక్వత సంపాదించుకున్నావా? ఆలోచించుకోవాలి. ఎవరు చెప్తారు? అది ఎవరు చెప్పరు. మనకు మనమే తెలుసుకోవాలి. మనకు అన్నీ వదిలి ఇంట్లో ఉంటున్నా కూడా అన్నిటినీ విస్మరించి జీవించగలిగిన సామర్థ్యం ఉన్నదా? లేకపోతే ప్రతి చిన్న విషయంలోనూ చొచ్చుకుపోతూ వాళ్ళతో అప్స్ అండ్ డౌన్స్లో పాల్గొంటూ పార్టీలలో ఉబ్బిపోతూ వాళ్ళకి ఏదైనా ఇంట్లో వాళ్ళ కష్టం వస్తే కృంగిపోతూ ఉంటే ఇంకా నాకు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ క్లియర్గా రాలేదు. అప్పుడు నేను ఈ విద్వత్ సన్యాసము లేక ఆంతర సన్యాసము, ఇంటి దగ్గర సన్యాసానికి అర్హుడను కాను. అప్పుడు ఇంకా కొన్ని కర్మలు మిగిలి ఉంటాయి. సో ప్రయత్నం అంతా ఏమిటంటే
యు అసెండ్ మై డియర్, యు ఆర్ నాట్ నో మోర్ ఏ గృహస్థ. నువ్వు 50లోనో 20లోనో 30లోనో ఉంటే ఓకే. నువ్వు 65 70 టచ్ అయిపోతున్నావు. ఇంకా నీకు ఈ కర్మలు, ఈ బంధాలు, ఈ రాగాలు, ఈ ద్వేషాలు, ఈ ద్వంద్వాలు, ఈ చొచ్చుకుపోవడాలు, ఈ మమైకం ఎందుకు? ఈ దేహంతో మమేకాన్ని వదిలి, ఇప్పుడు ఇంకా కొద్ది దినాలలో ఎలాగో ఈ దేహాన్ని నువ్వు వదిలిపోవాలి. ఇప్పుడే ఆ దేహాన్ని ఆ త్యాజ్యభావంతో వదిలిపెట్టి ఆశ్రమ సన్యాసం కాకపోయినా, నువ్వు తీసుకోలేకపోయినా, ఇల్లు వదిలి ఈ స్టేజ్లో వెళ్ళలేకపోయినా, కషాయ వస్త్రాలు వేసుకోలేకపోయినా, ఇంట్లో ఉంటూనే పరిపక్వతతో జ్ఞాన జీవితాన్ని ప్రారంభించు. అది ఇన్స్ట్రక్షన్. సరే, నాకు ఇంకా ఫిట్గా లేనండి, ఇంకా నాకు చాలా రాగద్వేషాలు ఉన్నాయి, ప్రతి విషయంలో నన్ను నా కొడుకు కన్సల్ట్ చేయాలి, వాడు చేయకపోతే నాకు గుచ్చుకుంటూ ఉంటుంది, వాడు నాకు చెప్పకుండా ఏదైనా చేస్తే అయ్యో నాకు ఇంతటి వాడిని నేనుండగా నా కొడుకేమో నన్ను విస్మరించి వాడి డెసిషన్ వాడు తీసుకుంటున్నాడు అనే గుచ్చు, ఆ ప్రిక్ మీకు ఉన్నదనుకోండి, యు ఆర్ నాట్ ఫిట్ టు బీ ఇన్ ది వివిధిష సన్యాస ఆర్ విద్వత్ సన్యాస. Then what I have to do? Do this, whatever is given, do without any expectation of reward, karma sannyasam, that is karma yogam, that is ఫలాపేక్ష రహితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఏదో చిన్న కొద్ది లెవెల్లో ఏదో అర్చనలు, పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు చేసుకుంటూ ఈ జన్మలోనూ తరువాత చిత్తసిద్ధిని పొందవచ్చు. ఇట్స్ వెరీ క్లియర్. Where is the confusion here? Whether karma is great or sannyasa is great. These are for two different sets of mindsets. So don't get confused that karma is banned for everyone, nor karma is ordered for everyone. And when we talk of karma, we are talking about only the ordained duties. We are not talking about the kama-ridden duties or the kama karmas. Kama karmalu, nishidha karmalu, elagu cheyakoodu. నిష్కామ కర్మయోగంలో నిత్య నైమిత్తిక కర్మలను విధించబడినది ఎవరికి? జ్ఞానయోగ ప్రాప్తి పొందకుండా ఇంకా ఈ జీవితంతో పెనవేసుకొని కొట్టుమిట్టాడుతూ ఏదో విధంగా బెటర్మెంట్ కోసం చూస్తున్న వాడికి ఆ నిత్య నైమిత్తిక కర్మలు ఇంకా ఉన్నాయి. అందుకే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి స సన్యాసి చ యోగి చ. కర్మఫలాన్ని ఆశ్రయించకుండా ఎవరైతే ఇక్కడ పనులు చేసుకుంటూ వెళుతూ ఉంటాడో వాడినే టెంపరీగా సన్యాసానండి. ఆల్రెడీ వాడు వదిలేశాడు కామ్యకర్మలను, ఇక మొదట వాడు నిజమైన సన్యాసంలోకి పోబోతాడు అని అక్కడ చెప్పబడింది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ వెదర్ కర్మయోగా ఈజ్ సుపీరియర్ ఆర్ సన్యాస యోగా ఈజ్ సుపీరియర్. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ ఇంపార్టెంట్, దే హ్యావ్ దేర్ ఓన్ రోల్ టు ప్లే. Sannyasa is for those persons who have sannyasa. I mean not the ashrama sannyasa or the vividisha sannyasa. It is about the sannyasa at home. This is possible if you understand that your mind is already set for a detached life in the world, and you want to be only with Shravana, Manana, Nidhyasa and Swadhyaya Pravachana. That's all. Other than that, దేహ ధారణ కోసం చేసేటటువంటి క్రియలు, అన్నం తినడం, బట్ట వేసుకోవడం, స్నానం చేయడం లాంటివి ఎలాగో ఉంటాయి. అది ఎవరు డ్రాప్ చేయలేరు. శరీరం ఉన్నంత వరకు అందరికీ ఉంటాయి. అవి తప్ప నువ్వు చేయగలుగుతూ అలా ఉండగలిగితే యువర్ ఆల్రెడీ ఏ సన్యాసి అండ్ ఫాలో దట్ పాత్. No, I still want to be in involved in the life and its patterns. I wanted to do Pitru karmas. I wanted to see that my father goes to heaven by doing this. I wanted to visit temple. I wanted to do Kalyan for Venkateswara Swami. All okay, fine. This is also okay. But when you do that, again, don't aspire any return. The more you aspire for a return, the more you are entangled with the punya and papa, which beget you into unnecessary conundrum and then cyclical moment in this world. So it's very clear for me. There's no confusion about whether karma should be left out or karma should not be left out. Both are prescribed depending on the adhikari, depending on the aspirant, depending on the eligibility. Who will decide the eligibility? If you approach a guru for a sannyasa, he will decide. If you are not approaching any guru for a sannyasa,
You yourself can decide. Slowly come out of it. సో ఈ నిర్వచనం కొత్తగా ఇచ్చింది ఏం కాదు. దొరికినప్పుడు, సమయం దొరికినప్పుడల్లా ఈ చాప్టర్లు ప్రతి చాప్టర్లోని చెప్తూనే వస్తున్నాడు. అయితే ఇంతవరకు మనకు పట్టలేదు, కర్మ వదిలేయాలా చేయాలా అనే మీమాంసలోనే మనం ఉన్నాము. కానీ సన్యాసము త్యాగానికి ఉండేటటువంటి సూక్ష్మ భేదాన్ని, తత్వాన్ని చెప్పమని అడిగితే భగవత్పాదులు చెప్పేశారు. ఈ రెండు వేరువేరు కాదురా నాన్న, సన్యాసము అన్నా త్యాగం అన్నా ఒక్కటే, రెండు రెనౌన్సియేషన్ ఆఫ్ వాట్? If you are not eligible for the jnana, renounce your kamya karmas. Nitya karma, naimitya karma, continue chesko. If you are eligible and you are mentally prepared and fit to live a life of vidvat sannyasa, then all karmas are dropped. There's no doubt about it. Every bit of karma you can drop, and only thing will remain is స్వాధ్యయనము, ప్రవచనము. శ్రవణ మనన జిజ్ఞాసలు చేసుకోవడం. అప్పటికే శ్రవణ మననాలు చేసి ఉంటావు. రోజు నీ జిజ్ఞాసలో కూర్చోవడం, ఇతరులకు ఈ విషయాన్ని బోధించుకుంటూ ఉండడం, ఏ విధమైనటువంటి చొచ్చుకుపోవడం లేకుండా జీవితాన్ని, శేష జీవితాన్ని గడపడం. ఓకే, పండితులు మేధావులు ఏమన్నారో 4 రకములైనటువంటి ఐడియాస్ని చెప్పిన తర్వాత నా నిశ్చయాన్ని విను, శృణు, అవధారయ, జాగ్రత్తగా విను. దేనిని? మే నిశ్చయం, నా నిశ్చిత అభిప్రాయాన్ని జాగ్రత్తగా విను. ఓకే, నేను త్యాగాన్ని ఇంకో విధంగా చెప్తున్నాను, వాళ్ళు చెప్పినట్టు చెప్పటం లేదు. ఏమిటి త్యాగం అనగా 3 రకాలు. అగైన్ రిమెంబర్, దిస్ డిస్కషన్ ఆఫ్ త్యాగా ఈజ్ ఓన్లీ ఫర్ ద immature person who has not attained the qualification for jnana. When I say immature, that he is still in the ajnana and still in the kshetra part of the life. If you have already crossed that kshetra, then this discussion is not pertinent to them. He has very clearly said they are out of picture as far as the following discussion is concerned. Okay, now it is about us. మనం ఇందులో ఉన్నాం, మనం ఇంకా జ్ఞానులు అయిపోలేదు, మనకందరికీ ఈ జీవితాన్ని నుంచి డిటాచ్మెంట్ పూర్తిగా రాలేదు, ఇంకా అనాత్మలో ఉన్నాము. ఓకే, నవ్ లిసన్, ఇట్స్ ఫర్ యూ ఓన్లీ అంటున్నారు. ఏమిటి వినవయ్యా అంటున్నారు. మే నిశ్చయం శృణు త్యాగే, నేను చెప్పబోయేటటువంటి త్యాగము 3 రకములు. ఏమిటయ్యా? త్యాగో హి త్రివిధ సంప్రకీర్తిత. 3 రకాలైనటువంటి త్యాగాలు ఉన్నాయ్యా. అందులో రాజసిక, తామసిక, సాత్విక. ముందు అధ్యాయంలోనే ప్రతి దానిని కూడా ఈ 3 గుణాల ప్రకారంగా ఆ శ్రద్ధని ఏ విధంగా విభజించారు, గుణత్రయ విభాగంలో గుణాలను ఏ విధంగా విభజించారు, అదే ఇక్కడ కూడా త్యాగాన్ని కూడా 3 స్టెప్స్గా తీసుకో. ద హైయెస్ట్ బీయింగ్ ది సాత్విక త్యాగ. వాట్ ఈజ్ రాజసిక త్యాగ, వాట్ ఈజ్ తామసిక త్యాగ ఈజ్ ఇనెన్షియేటెడ్ హియర్. ఎందుకు? వాటిని వదలడానికి. రాజసిక త్యాగము సామసిక త్యాగం కాదు, సూడో త్యాగం. ఆ సూడో త్యాగాన్ని వదిలి సాత్వికమైన త్యాగంలోకి రావయ్యా. మళ్ళీ ఏం టెలింగ్, ఎవరికి సన్యాసమునందు ఫిక్స్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఇంకా సంపాదించుకోలేని వాళ్ళకి, సంపాదించుకుని పూర్తి చిత్తశుద్ధిలో ఉండి నైష్కర్మ్య సిద్ధిని సాధించుకున్న వాళ్లకు, అంటే కర్మలు చేయక్కర్లేకుండా ఉండే స్థితిని సాధించుకున్న వాళ్లకు ఈ డిస్కషన్ కాదు. ఓకే, వాట్ ఆర్ దోస్ త్రివిధ? బిఫోర్ దట్ త్రివిధ 3 రకాలైనటువంటి త్యాగాలకు హీఈస్ క్లాసిఫైయింగ్ ద కర్మాస్, గ్లోరిఫైయింగ్ ద కర్మాస్ ఆఫ్ యజ్ఞకర్మ, తపఃకర్మ, దాన కర్మ. వీటి గురించి కొంచెం చెప్పి ఆ తర్వాత ఆ 3 రకాల గురించి చెప్తున్నాను. ఈ త్యాగాన్ని గురించి చెప్పే ముందు వింటున్న వాళ్ళు ఎవడో మనం తెలుసుకున్నాం. హూ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ ఆర్ టార్గెటెడ్ ఆడియన్స్ ఫర్ దిస్? టార్గెటెడ్ ఆడియన్స్ ఆర్ we means who are not yet mature totally in the mind to take up the విద్వత్ సన్యాస. ఇంకా మనకేంటంటే చిత్తశుద్ధి పూర్తిగా కలగకుండా ఉన్నవాడకు. జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందినవారు, జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందని వారు.
చిత్తశుద్ధి ఉన్న మనస్సు, సంసిద్ధత ఉన్న మనస్సు, అనుబంధాలను వదులుకోగలిగిన మనస్సు ఉన్నవాళ్ళు జ్ఞానయోగ్యత ప్రాప్తి. రెండవ రకం మనుషులు ఇంకా అశుద్ధంతఃకరణం ఉన్నవాళ్ళు. ఎందుకు అశుద్ధ అన్నాము? ఇంకా వీళ్ళకు సన్యాసానికి సిద్ధంగా లేనివాడు. సాధారణంగా మానవ మనసులో భావోద్రేకాలతో కూడి ఉంటుంది. రకరకములైన ఇమోషనల్ అప్సర్జెస్ ఉంటాయి, డౌన్ స్వింగ్స్ ఉంటాయి. కొన్ని అనుబంధాలను కోరుకుంటుంది. నాకు పలానా మనుషులతో ఉంటే చాలా బాగుంటుంది, వాళ్ళతో ఉన్నప్పుడు చాలా సెక్యూర్గా ఉంటుంది. అంటే ఏమిటి? యు ఆర్ స్టిల్ ఇన్ ది ట్రాప్ ఆఫ్ ది అనుబంధ. నా వైఫ్ దగ్గర ఉన్నా లేకపోయినా, మరణించినా బతికున్నా, కొడుకులున్నా లేకపోయినా, చూసినా చూడకపోయినా, నా మనసులో కించిత్ లవలేశమైన నాకు మనసులో చలనం లేదు అనే స్థితి వస్తే జ్ఞానయోగ్యత ప్రాప్తికి వచ్చాం. కాబట్టి అటువంటి వాళ్ళు చక్కగా శ్రవణ మనన నిత్యాసలు, లోక సంగ్రహము, ప్రయోజనము, ఇతరుల ప్రయోజనం కోసం ఆశించి స్వాధ్యయనము, తపస్సు ఆచరించు. స్వాధ్యయనం అంటే తను చదువుకోవడం, ఆలోచించుకోవడం, ఇవి చేసుకుంటూ ఉండవచ్చు. కానీ 99% ఆఫ్ మానవాళి జ్ఞానయోగ్యత ప్రాప్తికి అధికారులు కారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఇప్పుడు చెప్తున్నాము. సరే, ఏమిటండి యజ్ఞము, దానము, తపము? యజ్ఞం అంటే అశ్వమేధ యాగం చేయి రేపటి నుంచి, అది కాదు కదా అర్థం. యజ్ఞం అంటే నువ్వు ఏ పనిని తీసుకున్నావో దానిని విత్ 100% డెడికేషన్ అండ్ డివోషన్ చక్కగా ఒక పూజ చేసినట్టుగా చేసుకో. దాంతోపాటుగా ఒక లెవెల్కి నీ పూజలు కూడా దగ్గరగా పెట్టుకో. ఆరాధన, రోజు దైవ ప్రార్థన, పూజలు, కోవిళ్ళు, ఆల్ దోస్ థింగ్స్ విత్ అన్డిటాచ్డ్, వితౌట్ ఎనీ అటాచ్మెంట్ టు ద ఫ్రూట్ ఆఫ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. దానం అంటే ఏమిటి? సో హ్యావ్ వాట్ ఎవర్ యూ హ్యావ్, టైం, మనీ, సింపతి, try to share with others. And then the third one is tapaha. Tapaha here is not the classical cinema projected tapas. అంటే ఎక్కడో ఒక ఆయన ముక్కు మూసుకొని ఎక్కడో కూర్చుని అక్కడేమో తపస్సు చేసుకుంటున్నారని కాదు. తప ఆలోచనే అంటే భగవత్ చింతన, దాంతోపాటుగా ఈ వేదాంత విషయాలను చక్కగా ఆలోచించుకోవడం. ఇటువంటి వాటిని నాత్యాజ్యం. యు ఆర్ నాట్ సపోజ్ టు లీవ్ దెమ్. వై? బికాస్ భావనాని మనీషిణాం కార్యం ఏవ తత్ కరణీయం ఏవ తత్. ఇవి జ్ఞానయోగ్యత ప్రాప్తిని ఇస్తాయి. కాబట్టి ఆత్మజ్ఞానానికి కానీ విలువనిస్తే ఎప్పటికైనా సరే నేను జ్ఞానిని అవుతాను, నాకేమో జీవ బ్రహ్మ ఏకత్వాన్ని సాధించుకుంటాను, జన్మరాహిత్యాన్ని సాధించుకుంటాను అనే అపేక్ష ఉంటే దానికి అవసరమైనటువంటి జ్ఞానయోగ్యత ప్రాప్తికి విలువనిస్తారు. దానికి ఏమిటి కావాలి? యజ్ఞ, దాన, తపః. యజ్ఞకర్మ, దానకర్మ, తపఃకర్మ. జ్ఞానయోగ్యత ప్రాప్తికి విలువనిస్తే ఆటోమేటిక్గా ఈ మూడిటికి కూడా విలువ ఇస్తారు. ఈ అందువలన ప్రత్యేకించి 2 అధ్యాయాలను మనకు జ్ఞానయోగ్యత ప్రాప్తి కోసం కేటాయించారు. శ్రద్ధ అంటే ఏమిటో చెప్పారు, గుణాలంటే ఏమిటో చెప్పారు. యజ్ఞదాన తపశ్చైవ పవనాని మనీషిణాం. 3 సాధనాలు చిత్తశుద్ధిని కలుగజేస్తాయి. చిత్తశుద్ధి అంటే ఏమిటి? సోప్ పెట్టి మనసును కడగడమా? వాట్ ఈజ్ చిత్తశుద్ధి? భావోద్రేకాలకు లోనవ్వకుండా ఉండడం. హౌ డు ఐ నో దట్? FIT అంటే ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ టైమ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద నార్మల్ స్టేట్. నాకు ఎంత ఎక్కువ సార్లు కోపం వస్తుంది ఒక వారంలో, వచ్చినటువంటి కోపాన్ని, ద్వేషాన్ని, ప్రేమని, అనురాగం కూడా ఎంత ఎక్కువగా అటాచ్మెంట్ చిల్డ్రన్తో కానీ, గ్రాండ్ చిల్డ్రన్తో కానీ, వస్తువులతో కానీ, అనుభవాలతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, వాట్సాప్ గ్రూప్స్తో కానీ ఎంత ఎక్కువ అటాచ్మెంట్ ఉంది, లేకపోతే నా యొక్క ఫోటోలు, వీడియోలు వాటితో కానీ ఎంత అటాచ్మెంట్ ఉన్నది, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ ఎంత డీప్గా ఉంది, అవి లేకపోతే నేను ఉండలేనా, ఉండగలనా అనేటటువంటి స్థితి. అండ్ దెన్ ఆ భావోద్రేకం కలిగిన ఎంత వెంటనే మళ్ళీ నేను
న్యూట్రల్ స్టేట్లోకి రాగలుగుతున్నాను. ఇది ఒక పారామీటర్, ఇది ఒక థర్మామీటర్. ఎఫ్ఐటిని యూజ్ చేసుకొని నేను చిత్తశుద్ధిని కలిగి ఉన్నానా లేదా అని నిర్ణయించుకోవచ్చు. చిత్తశుద్ధిని కలిగి ఉంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగినట్టు. ఎప్పుడైతే జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగిందో ఇక మరి కర్మలతో పని లేదు. అప్పుడు నిషిద్ధ కర్మల, నిత్య కర్మల, నైమిత్తిక కర్మల, ప్రాయశ్చిత్త కర్మల, కామ్య కర్మల, నిష్కామ కర్మల, నిత్య కర్మల అనే క్వశ్చనే అక్కర్లేదు. బట్ frequency 1 year I have not got any emotional swing in the whole 1 year. Okay. And the intensity question doesn't arise because I didn't get at all. And the time to the comeback is also not there. That means you are fit to go for jnana. Who will decide? You yourself have to decide. Don't judge others. Yeah, he is fit for jnana yoga prapti. We cannot decide. This is the mind only tells. Mind is known to you yourself. ఎవరి మనస్సు వాళ్ళకే తెలుస్తుంది. సరే సరే, ఇంతకీ వేదాంతం ఎందుకంటే అవసరమా? నేర్చుకోవాలా? నేను ధార్మికంగా బతుకుతున్నాను, ఎవరికి హాని చేయలేదు, హింస చేయడం లేదు, నాకున్న మీన్స్లో బతుకుతున్నాను, ఉన్న దాంట్లో 4 పైసలు ఎవరికైనా ఇస్తున్నాను, కోవిలికి వెళ్తున్నాను, నా రొటీన్ అంతా నేను చేసుకుంటున్నాను. నాకు ఈ వేదాంతము, ఈ శ్రవణము ఇవన్నీ కావాలా? అవసరం ఉందా? ఆధ్యాత్మిక సాధన ఎందుకు అనేటటువంటి క్వశ్చన్ వేస్తుంది. అంటే పెద్ద పొరపాటు. దైవభక్తి ఉండవలసినది బలహీనమైన మనసున్నవాడికి కాదు, పరిణితి చెందిన మనసున్నవాడికే యజ్ఞదాన తపస్సుల యందు ఫోకస్ ఉండాలి. ఎందుకు? అటువంటి వాడే ఆత్మజ్ఞానం యొక్క విలువను తెలుసుకోగలడు. ఇంకొకడెవడు తెలుసుకోలేడు కదా. అంచేత తప్పకుండా ఈయన చెప్పినట్టుగా ఇక్కడ మనీషిణాం అన్నారు. అంటే తెలివైన వాడికి. ఆర్ యు ఎన్ ఇంటెలిజెంట్ పర్సన్? ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, you graduate from kamya karma to nishkama karma and yajnadana tapa karma, which is part of the nishkama karma, and do the nitya naimitya karma and ascend to the jnana yogyata prapti. Once you get it, శ్రవణ మనన నిధ్యాస స్వాధ్యాయ ప్రవచనాలు ఉంటాయి. నిత్య నైమిత్తిక కర్మలు కూడా డ్రాప్ అయిపోతాయి. అప్పుడు ఇంక ఏ కర్మలు ఉండవు. ఎప్పుడు? జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగి జ్ఞానిగా జీవించడానికి మనసు పూర్తిగా మీకు సహకరిస్తే. అందుకే మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. ఇంకా నాకు రాగద్వేషాలలో ఉండాలి అని కొంతైనా ఉంటే అది ఇంకా అశుద్ధం. ఎప్పుడైతే కామ సంకల్పాలతో కలిగి ఉన్నది, ఏదైతే మెచ్యూర్ అయినటువంటి మైండ్ ఉందో అది ఈ కోరికలకు అతీతంగా ఉంది. కాబట్టి అటువంటి మనసును జ్ఞానం వైపు తిప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్ ఈజ్, మనము ఇంకా చిన్నపిల్లలు, 40 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళ పనులు చేయడానికి ప్రయత్నించకూడదు. వీ హ్యావ్ టు అసెండ్ అకార్డింగ్ టు ద వర్ణాశ్రమ ధర్మ. అకార్డింగ్ టు ద ఏజ్ వీ మస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ టు హయ్యర్ టైప్ ఆఫ్ థింకింగ్ అండ్ ప్లేన్ ఆఫ్ లైఫ్. అహమస్మి 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 అహమస్మి. ఒకరు యోగానికి పరిపక్వత పొందారా లేదా అనే విషయాన్ని వాళ్ళ వేషధారణ, కట్టుబొట్టు బట్టి నిర్ణయించలేము. ఒక ఆయన కాషాయ వస్త్రాలు వేసుకునే ఆశ్రమ సన్యాసం స్వీకరించే ఉండొచ్చు, ఇంకా మనసులో ఈ ఒడిదుడుకులు అతన్ని పీకుతూనే ఉండొచ్చు. అటువంటి వాడిని మిథ్యాచారి అంటారని గీతలోనే చెప్పారు. ఇంకొక ఆయన సూటు బుట్టు వేసుకుంటాడు, చాలా మామూలుగా ఉంటాడు, అందరితో కలిసినట్టుగా ఉంటాడు, కానీ జ్ఞానంలో ఉండడం వలన వేట్లోనే చొచ్చుకొని పోడు. సో ది ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియన్. హ్యావింగ్ సెడ్ దట్, minimalistic should be the external attire. Ahamasmi, ahamasmi, ahamasmi,
అహమస్మి 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 స్వస్తి.